హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ మేము ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ వేసాము. ఎక్కడికి వెళ్తున్నారో గెస్ట్ చేయండి ఒకసారి ఈ లొకేషన్ చూసి. పాలకొండలకు వెళ్తాం ఫ్రెండ్స్. ఒక 1 అవర్ కూర్చొని నిల్చొని కింద మీద పడి పాక్కుంటా లేచుకుంటా నడుచుకుంటూ ఈ గుడికైతే చేరుకున్నాము. మాకందరికీ దర్శనం చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఈ టెంపుల్లోనే చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడే 2 బల్లులు ఉంటే తాకేసాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. వీళ్ళు ఏం చూస్తున్నారో గెస్ చేయండి. వాటర్ ఫాల్స్ అని చెప్పి వచ్చారు. ఇక్కడ చూస్తే ఇది వాటర్ ఫాల్స్. దాన్ని చూసి అవాక్కయ్యారు. ఇక్కడ నుంచి శ్రీ జలధార వినాయకుడు అనే టెంపుల్ ఉందంట, 100 మీటర్స్. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇదే అది శ్రీ జలధార వినాయక స్వామి టెంపుల్. కొండల మధ్యలో చాలా చిన్నగా అదే ఫామ్ అయినట్టుంది ఇక్కడ. గంట కొట్టలేదే గంట. ఏంటంటే ఈ స్వామి వచ్చేసి కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటాడు. నాగుపాము పడగా కిరీటం అని అనుకోవచ్చు. తొండంతో లడ్డు పట్టుకుంటూ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న ఏనుగుదంతం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న ఏనుగుదంతం. మీ దగ్గర నుంచి వచ్చి చూడండి సార్, కనబడుతుంది. చిన్న ఏనుగుదంతం ఉంటుంది. ఈ స్వామి పక్కన వచ్చేసి ఒక ఏనుగు ఆకారం తల వరకు మాత్రమే ఒకవైపు చూస్తూ ఉంటుంది. ఈ వినాయకుడు పక్కన ఏనుగు ఆకారం తల వరకు మాత్రమే ఒకవైపు మాత్రమే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏనుగు తల, మధ్యలో కన్ను, లైట్గా తొండం ఇలాగా. వినాయకుడు పక్కన ఏనుగు ఒకవైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఈ స్వామి మొత్తం వచ్చేసి చూడడానికి కాణిపాకం వినాయకుల్లా అంటాడు. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ, అంటే ఎట్లా ఫామ్ అయింది, ఎవరు దీన్ని చూశారు, ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి. సో అక్కడ చాలా రోజుల నుంచి వర్షం పడుతూ ఆ వర్షపు నెలలో ఉన్న మట్టి ద్వారా సో ఆ చిన్న వినాయకుడు అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ అది జలధార వినాయక స్వామి అని చెప్పేసి పేరు పెట్టి దానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది చాలా మందికి తెలియదు. అది తెలియజేసేదానికి మేము ఇక్కడ వీడియో తీసి అతను అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను చెప్పిన మాటలు కూడా కొన్ని యాడ్ చేశాను. నా పేరు శ్రీనివాసులు. నేను ఉండేది కడప రవీంద్ర నగర్లో, ఒంటిమిట్టలో లైబ్రరీలో జాబ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు వీలుంటే ఒక్కసారి పాలకొండలకు వస్తే అక్కడి నుంచి జలధార వినాయక స్వామిని కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము కూడా ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. ఆ కొండల మధ్యలో చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ రాయిని చూస్తుంటే ఏదో అనిమల్ లాగా అనిపిస్తుంది. మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. అక్కడ నుంచి 250 మీటర్స్ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇంకో చిన్న గుడి ఉంది. సో ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళేసాము. ఇక అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.